జగన్ పాలన గాయాలు ప్రజలనే కాకుండా రైతులను కూడా వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అప్పట్లో చేసిన నిర్వాకంతో ఏలేరు పరివాహక ప్రాంతాల రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఏలేరు రిజర్వాయర్ ద్వారా పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలోని 67,614 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ సమయంలోనే సాగునీటి సరఫరా వ్యవస్థ నియంత్రణ, వరద నీరు సముద్రానికి వెళ్లే విధంగా కాల్వలను వెడల్పు చేసి ఆధునికీకరించాల్సి ఉండగా అది జరగలేదు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలతో రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలేరుకు వరదలు వచ్చిన ప్రతిసారి దిగువన ఉన్న పంట పొలాలు నీట మునిగి రైతులకు తీరని నష్టం కలుగుతోంది. దశాబ్దాల కాలంగా ఏలేరు ఆధునీకరణ పనులు జరగకపోవడంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చిపోతున్నాయండి. వ్యవసాయం పెట్టాలా మానాలో తెలుస్తలేదండి. ఇప్పుడు మానాలో నేను మొత్తం వరదలొచ్చి కొట్టుకుపోయాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో అది అంటారు కానీ ఈ గంటలు పూర్తి చేయలేదు. అక్కడ బల్లలు కొట్టి రెగ్యులేటర్ అది ఏం చేయలేదండి. ఏం మళ్ళీ వదలైతే మళ్ళీ మామూలుగా ఒకసారి వచ్చి మునిగిపోతాను, రెండోసారి నీరు ఉండదండి. నీరు కాలం ఉంటే పోతుంది కానీ పంట పొలం ఎక్కదండి. ఇంకా 8 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఆదాయం ఖర్చు చేస్తానన్నారు తప్ప ఏమన్నా కూడా ఏమి చేయలేదండి, ఏమి ఉపయోగపడలేదండి. ఆదాయం ఖర్చు చేస్తామని ప్రతిసారి అంటున్నారండి. ఎవరు కూడా ఏ నాయకుడు పట్టించుకోలేదండి. ఇసుక మేటలు అయిపోయింది. ఇసుక మేటలు వ్యవసాయం పెట్టాలా లేదో ఏం లేదండి. సర్వం మొత్తం అంత కాళ్ళకు కలిసిపోయినాయండి, దెబ్బలతో ఉన్నాయండి. మరి దీన్ని మీరు సరైన చర్యలు తీసుకోవాలండి. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో శిలాఫలకానికి పరిమితమైంది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక 127.58 కోట్లతో ఏలేరు మొదటి విడత ఆధునికీకరణ పనులు చేపట్టి 55% పూర్తి చేశారు. ముఖ్యమైన నిర్మాణాలన్నీ పూర్తి చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో పనులు ఆగిపోయాయి. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో ఏలేరులో తట్టమట్టి ఎత్తిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏలేరుకు వచ్చిన వరద పరివాహక రైతులను, సాధారణ ప్రజానీకాన్ని అతలాకుతలం చేసింది. వరద కారణంగా ఆయకట్టులో 270 గంటలు పడ్డాయి. వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదల ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆధునీకరణకు వందల ఎకరాల్లో భూసేకరణ చేయాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం జగనన్న కాలనీల కోసం భూసేకరణకు భూ యజమానులకు పెద్ద మొత్తంలో చెల్లించింది. ఇలా భూ యజమానులకు పెద్ద మొత్తంలో చెల్లించిన డబ్బుల్లో ఎక్కువ మొత్తం స్థానికంగా ఉన్న వైసీపీ నేతల జేబుల్లోకే పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. జగనన్న కాలనీలకు ఇచ్చినట్లుగానే తమకు పరిహారం ఇవ్వాలని ఏలేరు ఆధునీకరణలో భూమిని కోల్పోతున్న రైతులు డిమాండ్ చేయడంతో కేవలం భూసేకరణకే 300 కోట్లకు పైగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఏలేరు ఆధునీకరణ పనులు 848 కోట్ల రూపాయల అంచనాకు చేరింది. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. రెండు 2020లో ఏలేరు వరదల కారణంగా దబ్బకాల్వ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. గతేడాదికి ఏలేరుకు వచ్చిన వరదల్లో ఆ తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అక్కడ యుద్ధ ప్రాతిపదికన 88 లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం కాజ్వే నిర్మించింది. గతేడాది వరదల కారణంగా నష్టపోయిన కిర్లంపూడి మండలం ముక్కొల్లు, రాజుపాలెం గ్రామాల్లో ఏటిగట్లు బలహీనపడటంతో ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు రైతులు భయపడుతున్నారు. ఏలేరు ఆయకట్టులో బలహీనంగా ఉన్న గట్ల పటిష్టతకు 10 కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఏలేరు కార్యనిర్వాహక ఇంజనీర్ శేషగిరిరావు తెలిపారు. సెప్టెంబర్ 2024 వచ్చే ఫ్లడ్స్కి చాలా బ్యాంక్స్ డ్యామేజ్ అయిపోయి సుమారు 200 వర్కులకి, FDR వర్కులకి మన బ్యాంకుల దగ్గర స్ట్రెంత్ చేయాల్సిన అవసరం ఉంది. అవి కంట్రోల్ పోర్చాల్సిన అవసరం ఉంది. దానికి సుమారు 10.6 కోట్లకి గవర్నమెంట్కి పంపించడం అయింది.
అవి రాగానే మనం ఖరీఫ్ పంట మొదలు పెట్టకుండానే మనం చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వీక్లో మనం నీళ్ళు ఇద్దాం అనుకుంటున్నాం ఆకుమళ్ళు వేసుకోవడానికి వాటికి. అవి వేసుకుంటున్న వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బంది చేయడం, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా చేద్దామని మాకు ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ అయితే 299 వర్కులు 11.3 కోట్లకి శాంక్షన్ చేసింది. ఏలేరుకు వరదలు వచ్చిన ప్రతిసారి తమ పంట పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను ఏలేరు వరదల నుంచి కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.